హే భగవాన్, ఏంటి అన్యాయం? నన్నెందుకు బ్రతికించావు? ఏం పుణ్యం చేశానని నిన్ను ప్రాణాలతో ఉంచావు? నాలాంటి పాపాత్మురాలు బతకూడదు, బతకూడదు, నేను చచ్చిపోవాలి. అమ్మ సుకన్య, ఏమిటమ్మా ఈ ఆవేశం? చావాల్సినంత కష్టం ఇప్పుడు నీకేమొచ్చింది? ఇంతకన్నా కష్టం ఇంకేం రావాలత్తే గారు. మీ అమ్మ ఏమో ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటుంది. మీ అబ్బాయి ఏమో మీరు వెళ్ళిపోవడానికి నేనే కారణం అంటున్నారు. ఏ పాపం తెలియని నా మీద, ఏ అన్యాయం చేయని నాలాంటి అమాయకురాల మీద అంత పెద్ద నింద వేస్తే ఎలా తట్టుకోగలను అత్తయ్య గారు? తట్టుకొని ఎలా బ్రతకగలను? మీరే చెప్పండి అత్తయ్య గారు. నువ్వు చెప్పు అపర్ణ, నువ్వైనా చెప్పు స్నేహ, చెప్పండి. ఏ రోజైనా చిన్న తప్పు చేశానా? మీ విషయంలో చెడు చేశానా? కనీసం చిన్న మాటైనా అన్నానా? అలాంటి నా వల్ల మీరు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతానంట న్యాయమా, ధర్మమా, చట్టమా? చట్టమేటి చండాలంగా? చెప్పండి అత్తయ్య గారు, చెప్పండి. భార్యాభర్తలు అన్నాక 100 అనుకుంటారు. ఆ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకుంటారా? అయ్యో, నా బాధ మీకు తెలియదు అత్తయ్య గారు. మీరు కనుక ఇంటి నుంచి వెళ్ళిపోతే ఆయన కూడా పాపం తీసుకుని వెళ్ళిపోతారు. అలా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతే భర్త వదిలేసిన ఆడదానిగా ఈ సమాజం నన్ను బ్రతకనిస్తుందా? ఆయన వాళ్ళందరినీ పోగొట్టుకుని నేను అసలు జీవించగలనా? నాకు ఈ జీవితం వద్దత్తయ్య, నాకు ఈ బ్రతకొద్దు. మీరు ఇల్లు దాటక ముందే ఇన్ని నిందలు పడ్డాయి. రేపు మీరు వెళ్ళిపోతే సూటి పోటీ మాటలతో నన్ను చిత్రహింసలు పెట్టి చంపేస్తారు అత్తయ్య గారు. నన్ను ద్రోహిలా, దుర్మార్గురాల్లా చూస్తారు. అమ్మో, అవన్నీ భరిస్తూ బతికే కంటే చావడమే నయ్యం అత్తయ్య గారు. అందుకే నా చావు నన్ను చావనివ్వండి, నేను చచ్చిపోతాను. ఏంటమ్మా ఇది? నువ్వు చేస్తానంటే మేం చావనిస్తావా? ఏం చేస్తారు? ఈ రోజంటే మీరున్నారు కాబట్టి కాపాడారు. రేపు మీరు వెళ్ళిపోయాక ఎవరు ఆపుతారు, ఎవరు కాపాడతారు? మీరు ఈ గడప దాటిన మరుక్షణం నేను చేస్తాను. అప్పుడు నా శవాన్ని సాగనంపడానికైనా కావాలిగా. భార్యని పోగొట్టుకున్న మీ కొడుకు కోసం, తల్లిని పోగొట్టుకుని పాపని ఓదార్చడం కోసమైనా మీరు రావాలిగా. నా చావు నన్ను చావునివ్వండి. నా చావు చూసైనా మీ మనసు మార్చుకోండి అత్తయ్య. నా కోసం కాకపోయినా మీ మనవరాల కోసమైనా ఇక్కడే ఉండండి. ఏంటమ్మా ఈ పిచ్చి మాటలు? మా కోసం నువ్వు చావడం ఏంటి? అవును, మీరిక్కడి నుంచి ఒక్కడు కదిలినా మరుక్షణం నా చావు వార్త వింటారు, అంతే. ఏంటి శేఖర్ ఇదంతా? సరేనమ్మా, నువ్వు ఈ ఆలోచనలు మానుకోవాలంటే నేనేం చేయాలో చెప్పు. మీరు ఈ ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. సరే, మేమెక్కడికి వెళ్ళాం, సరేనా? సరే కాదు, అలా అని నాకు మాట ఇవ్వండి. అలాగేనమ్మా. ఒట్టు. ఒట్టమ్మా. అమ్మా, నువ్వు నోర్మి. ఇదంతా నీ వల్లే జరిగింది. తనకేదైనా జరిగుంటే ఏం చేసేవాళ్ళం? పోయిన తన ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలిగేవాళ్ళమా? తల్లిని పోగొట్టుకున్న ఆ పసిదానికి ఏం సమాధానం చెప్పుండేవాళ్ళం? ఏ అన్నయ్య మంచి కోసం, ఏ అన్నయ్య మేలు కోసం ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్లాలనుకుంటున్నామో
ఆ అన్నయ్య జీవితం సర్వనాశనం చేసిన వాళ్ళం అయ్యుండేవాళ్ళం. చాలు, జరిగింది చాలు. ఇప్పటిదాకా మీరు చెప్పారు, ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను మాటిస్తున్నాను. అమ్మ సుకన్య, మేమిక్కడే ఇదే ఇంట్లో అందరం కలిసే ఉంటున్నాం, సరేనా? మీరు అత్తయ్య గారు కాదత్తయ్య గారు. అమ్మ సరే సరే, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. రెస్ట్ తీసుకో. పదండి పదండి. అమ్మయ్యా, మొత్తానికి అపర్ణను వెళ్లకుండా ఆపేశాను.